ఇక డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ పాలన అరాచకాలు ప్రజలు మర్చిపోరన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలను పెంచి పోషించారని మండిపడ్డారు. 6 గ్యారెంటీల పేరుతో రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ఆ 6 గ్యారెంటీలపై మాట్లాడడం లేదని విమర్శించారు. పాల్పడ్డప్పుడు ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అవినీతికి అక్రమాలకు పాల్పడ్డప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గా ఏ రోజైనా స్పందించినవా? ఏ రోజైనా వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేసినవా? ఏ రోజైనా అడ్డుకునే ప్రయత్నం చేసినవా? నువ్వు గాని కేసీఆర్ గారు గాని ఇంకా పెంచిపోసే ప్రయత్నం చేశారు. ఎన్ని ఫైల్ చేసుకుంటావు అన్ని ఫైల్ చేసుకో, నువ్వు పైసలు సంపాదించుకో, ఎన్నికల ఖర్చు పెట్టు, నువ్వు గెలువు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ అవినీతి అరాచకాలను ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఇవాళ మళ్ళా ఆయన బాగుపడాలి, ఆయన కొడుకు బాగుపడాలి, ఆయన బిడ్డలు లోపడున్నా ఇంకా బాగుపడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడడానికి మాత్రమే ఇలా కేసీఆర్ కొత్త డ్రామాలు వేస్తూ మళ్ళా తెలంగాణ యాస భాషతోని ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల ముందేమో జై తెలంగాణ అన్నాడు. ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ పదాన్ని టీఆర్ఎస్ పార్టీని మార్చి తెలంగాణ పదాన్ని చేసిండు. ఆంధ్రకు వేండు, రోజక్క పెట్టిన రొయ్యల పులుసు తిన్నాడు. ఆడికి వచ్చి నేను రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పన్నాడు. మరి తెలంగాణను నీటి వనరుల విషయంలో మొత్తం బర్బాద్ చేసిండు. అక్కడ కాంగ్రెస్ అక్కడ టీడీపీతో కుమ్మక్కయ్యండు, అంతకుముందు చంద్రబాబుతో కుమ్మక్కయ్యాడు, ఇప్పుడు జగన్ గారితో కుమ్మక్కై ఏ విధంగా తెలంగాణ బర్బాద్ చేసిండో ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇలా మళ్లీ మనకు మనమే మోసం చేసుకున్న వాళ్ళు అవుతాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేరు. మీరు 2,500 రూపాయలు ఎంతమందికి ఇచ్చిర్రు? మహిళలకు ఇచ్చిర్రు. తులం బంగారం ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రు? 4,000 రూపాయల ఆస్తుల పెన్షన్ ఎంతమందికి ఇచ్చిర్రు? 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద ఎంతమంది రైతు అకౌంట్లు వేసిర్రు? 12,000 రూపాయలు రైతుల ఎంతమంది కూలీ రైతు కూలీ అకౌంట్లు వేసిర్రు? 5 లక్షల రూపాయలు ఎంతమంది ఇల్లు జాగరణలకు ఇచ్చిర్రు? ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చిర్రు? ఏ ప్రాంతంలో తరుగు తాలు తేమ లేకుండా ఉన్నారు? 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఎంతమందికి ఇచ్చిర్రు? ఇలా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానంటే బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తలేదు. ఇలా విద్యార్థులకు మొదటి సర్టిఫికెట్లు ఇవ్వాలి, హాల్ టికెట్లు ఇవ్వలే. సరే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయితే హాల్ టికెట్లు ఇచ్చారు యాజమాన్యాలు. ఇప్పుడు ఎగ్జామ్స్ పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడ్మిషన్ కోసం, ఉన్నత చదువుల కోసం, సర్టిఫికెట్ల కోసం పోతే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణము పాలకులే. ఇలా యాజమాన్యాలు 10 మందికి ఉపాధి కల్పించే యాజమాన్యాలే సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, వాళ్ళ కిరాయిలు కట్టలేక, వాళ్లే ఉపాధి కోసం వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేరు? ఇలా పేద విద్యార్థులకు చదువుకు సహకరించారా? ఇలా యాజమాన్యాల పరిస్థితి ఏంది? వాళ్ళు ఆదుకుంటారా ఆదుకోరా? ప్రైవేటు ఉద్యోగాలు చేసినటువంటి ఆ సిబ్బంది పరిస్థితి ఏంది? వాళ్ళకి జీతాలు ఇచ్చుడా ఇవ్వద్దా? ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా పైసలు అమౌంట్ ఇస్తలేరు. హాస్పిటల్ పోతే పేద వ్యక్తులను పేషెంట్